మాట వచ్చే శక్తిని దేవుడిస్తాడు. రెండవదిగా మనం చూస్తే యేసు అంత ధైర్యంగా మాట్లాడడానికి రెండవ కారణం ఏమిటంటే, చదువుకుందామండి. 129వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి చదువునానా. దేవుడు ఎలాంటి వాడంట? న్యాయవంతుడు. అదే యోబు గ్రంథం 1:1కి రానానా ఉన్నాడు. ఎవరు? యోబు. ఒకటి, దేవుడు యథార్థవంతుడు. యోబు కూడా ఎలా బ్రతికాడు? యథార్థంగా బ్రతికాడు. రెండు, దేవుడు ఎలాంటి వాడట? న్యాయవంతుడట. మరి యోబు కూడా ఎలా బ్రతికాడు భూమి మీద? కొట్టండి చప్పట్లు ఒకసారి. అట్ట బతికినోడి కన్నా మనం కూడా అట్ట బతకడానికి సహాయం చేయొచ్చు. ప్రైజ్ అలా. రెండవదిగా, యోబు అంత ధైర్యంగా నేను దేవుణ్ణి చూస్తానంటానికి ఉంటానంటానికి కారణం ఎందుకు తెలుసాయ్యా? మన దేవుడు న్యాయవంతుడట. యోబు కూడా ఎలా బ్రతికాడు? అందుకే కొరింథీ సంఘానికి పౌలు ఒక ఉత్తరం రాస్తూ ఒక మాట అంటాడు. ఏమనో తెలుసా? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. ఈ రాత్రి వాక్యం ఉంటున్న ఈ స్థలంలో ఉన్న మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, అన్యాయము చేసే ఎవడు కూడా దేవుని రాజ్యానికి వారసుడు. ఇక నుంచి మన జీవితంలో నుండి మన ద్వారా ఎవరికి ఎటువంటి అన్యాయము జరగకుండా మనల్ని మనం చూసుకుందాము గాక. ప్రైజ్ ది లార్డ్. కనుక మన దేవుడు న్యాయవంతుడు గనుక ఈ లోకంలో బ్రతికినంత కాలం మనం కూడా ఎలా బ్రతకాలి? న్యాయంగా బ్రతకాలి. ఎవ్వరికి అన్యాయము చేయకూడదు. ఒకవేళ అన్యాయము చేస్తూ మనం బ్రతికాము అంటే రేపు రాకడలో ఎత్తబడే అవకాశాన్ని కోల్పోతాం. అందుకని ఈ రోజులు ఎక్కడ బట్టిన సాతానుగాడు మనుషులు చేయిస్తున్న ఒక భయంకరమైన మోసపూరితమైన పని ఏమిటంటే, అన్యాయము చేస్తున్నారు. భార్య భర్తకు అన్యాయం చేస్తుంటే భర్త భార్యకు అన్యాయం చేస్తుంది. తల్లిదండ్రులకు పిల్లలు అన్యాయం చేస్తుంటే పిల్లలకు తల్లిదండ్రులు అన్యాయం చేస్తున్నారు. ఈరోజు ఎన్నో కుటుంబాల్లో ఎక్కువగా ఏలుబడి జరుగుతున్న కార్యక్రమం ఏమిటంటే అన్యాయము. ఈ రాత్రి నుంచి మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, యోబు ఆ కాలములోనే న్యాయవంతుడిగా బ్రతికి రాకడ కోసం ఎదురు చూసినట్లుగా కనీసం ఈ కాలములో నీ ద్వారా ఎటువంటి అన్యాయము జరగకుండా ఒక న్యాయబద్ధమైన వ్యక్తిగా ఈ లోకంలో నువ్వు జీవిస్తూ రాకడ కోసం ఎదురు చూసుదువుగాక. కనుక యేసయ్య న్యాయవంతుడు. యోబు కూడా ఎలా బ్రతికాడు? అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏ మాట చదువునానా? ఇదిగో నీ చేను కోసిన పనివానికి ఇవ్వక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెడుతుందంట. ఏంటి దక్క? ఇప్పుడు సపోజ్ చెబుతున్నా, నాకు వెళ్ళి చూడండి. ఎదుటి వాళ్ళకి ఒక 50 రూపాయలు నొక్కి మనం దాచిపెట్టుకున్నాం అనుకో, ఆ 50 రూపాయలు మన దగ్గరుండి దేవుడికి ఏం చేసిదంట? నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా నువ్వు దాచుకున్నావే, నువ్వు దొంగిలిచ్చావే 10 రూపాయలు 5 రూపాయలు బిళ్ళలున్నాయి, అవి ప్రార్థన చేస్తాయి అంట. ఎవరికి? ఇప్పుడు నువ్వు ఎంతమంది కాడ ఎన్ని పొదులు, ఎన్ని 20లు, ఎన్ని 50లు, ఎన్ని 100లు నొక్కి దాచిపెట్టుకున్నావో అవన్నీ మీ ఇంట్లో ఉండి ఏం చేస్తాను? ఇదిగో ఈ పిల్ల వాళ్ళు అన్యాయంగా డబ్బులు తీసుకొని ఇది ఏళ్ళ పెట్టుకుని ఈ 10 రూపాయలు ఈ ఇంటి దాన్ని కాదు, ఏసయ్యా ఇది చూడయ్యా, ఈ అన్యాయం చూడయ్యా ఏం చేస్తాయి అంట. అందుకని అక్క నాకెళ్ళి చూడండి, తమ్ముడా ఈ మీటింగ్ అయిపోయినరా, కనీసం వంకాయలు కొనటానికి టమాటా కొనటానికి పోయినా వాడు కేజీ ఎత్తే కేజీ తీసుకో, ఎగస్ట్రా టమాటా తీసుకున్నామంట దేవుడిది. నువ్వు చెబుతున్నావు తమ్ముడు, కూరగాయలు కొట్టుకుపోయి తెచ్చుకునే వాళ్ళు మాట్లాడలేదు. ఎన్ని కింటాలు తెచ్చుకున్నారు ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు వాడు కేజీ ఇచ్చాడు మనకి, ఒకటి అని బలత్కారం చేసుకున్న ఆ టమాటా కూడా ఏం చేసింది? ఓ అమ్మో. అందుకని నేను చెబుతున్నాను, పూచకు పుల్ల కూడా తీసుకోవద్దని దేవుని వాక్యం అంటుంది. ఈ రాత్రి నేను చెబుతున్నాను అక్క, ఏదన్నా విషయంలో నువ్వు అన్యాయస్తురాలుగా ఉన్నావేమో, నిన్ను నిందించట్లేదు, నిన్ను దూషించట్లేదు. ఈ రాత్రి అన్యాయమైన జీవితానికి పులు స్టాప్ పెట్టుదువుగాక. ప్రభు ఈ మనస్సు నీలో తీసుకొచ్చునుగాక. హల్లెలూయా. అలా బ్రతకటం ప్రారంభం చేసి చూడు, నువ్వు ఎవరిలాగా బ్రతుకుతున్నట్టు లెక్క అంటే యేసులాగా బ్రతుకుతున్నట్టు లెక్క.
ప్రైజ్ ద లార్డ్. కనుక రేపు మేఘాల మీదకు రాబోతున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే, న్యాయాధిపతి అయినా నీవు న్యాయంగా బ్రతికితే ఆ న్యాయాధిపతి అయిన దేవుణ్ణి కలుసుకునే భాగ్యాన్ని పొందుకుంటావు. నువ్వు అన్ని భక్తి జీవితాన్ని మీరు చేయుదురుగాక. ప్రైజ్ ద లార్డ్. కనుక రేపు మేఘాల మీదకి వచ్చే దేవుడు యథార్థవంతుడు కనుక యథార్థంగా బ్రతికేవాడు ఆ యథార్థవంతుడిని కలుసుకుంటాడు. రేపు మేఘాల మీదకి వచ్చే దేవుడు న్యాయాధిపతి అయినా దేవుడు భూమి మీద న్యాయంగా బ్రతికేవాడు రేపు పొద్దున న్యాయాధిపతి అయిన దేవుణ్ణి కలుసుకుంటాడు. అలా మీరు ఈ లోకంలో న్యాయంగా బ్రతుకుదురుగాక. ప్రైజ్ ద లార్డ్. మూడవదిగా చూస్తే ఆయన గురించి రాయబడిన మరొక మాట మనం చదువుకుందాం నాన్న. పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి తీసి చదివితే, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను ఆ ప్రార్థనలను యాచనలను సమర్పించి ఎలా ఉన్నాడంట యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు? మన దేవుడు ఎలాంటి వాడు? భయము భక్తి కలిగి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. రేపు మేఘాల మీదకి రాబోతున్న యేసయ్య ఏం కలిగిన వాడు? భయము భక్తి కలిగిన వాడు. అలాగనే ఏబు జీవితాన్ని కూడా వరుసగా చూసుకుంటే, 1 యథార్థవంతుడు, 2 న్యాయవంతుడు, 3 ఏబు ఎలాంటి వాడంటే భయము భక్తి కలిగినోడు. కొట్టు చప్పట్లు ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వినండి, నా వైపు చూస్తా వాక్యాన్ని కొద్దిసేపు. ఏబు ఆ కాలంలో అంత ధైర్యంగా నా విమోచకుడైన యేసయ్యని నేను చూస్తానని చెప్పడానికి కారణం ఏందంటే, భూమి మీద ఎవరిలాగా బతుకుతున్నాడన్నా? కానీ ఈరోజు మనోళ్ళు ఎవరిలాగా బతుకుతున్నాడు? మొన్న ఒకడు ప్రార్థనకు వచ్చిండు, ప్యాంట్ అంతా చినిగిపోయి ఉంది వాడికి. నేను అనుకున్నాను, అరే రే 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 వీడు చినిగిపోయిన ప్యాంటుతో వచ్చింది పిల్లగాడు అనుకొని